అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గడిచిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నాశనకరమైన మార్గంలో మనల్ని నడిపించడండి. ఎప్పుడు కూడా యథార్థమైన మార్గంలోనే మనల్ని నడిపిస్తాడు. మనము నడవాలన్నమాట అండి. మరి అది ఎలాంటి ఊబైనా సరే ఆ ఊబులో నుంచి మనల్ని పైకి లేపే దేవుడు ఒక్కడేనండి. ఎవ్వరూ కూడా మనిషి అనేవాడు మనకి ఎవ్వరూ సహాయం చేయరండి. అందుకే అంటున్నాడు దేవుడు, మనుషులు నమ్మకూడదు, యెహోవాను నమ్ముకోండి అని దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తుంది. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా మనం ఏ అపాయంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, ప్రమాదాల్లో ఉన్నా, మరి ఏ బలహీనతలతో ఉన్నా సరే మరి మనుషుని సహాయం కోరకూడదండి. ఎప్పుడు కూడా దేవుని సహాయాన్ని కోరుకోవాలి. మరి అలా మనం కోరుకున్నట్టయితే దేవుడు మనల్ని ఎంతగానో ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్తాడండి. మనల్ని స్థిరపడేలా చేస్తాడనమాట అండి. ఎలాగా మనము స్థిరపడతామో మన అడుగులు స్థిరపడేలా చేస్తాడు. అడుగులు అంటే మన జీవితంలో మరి ఎంతగానో స్థిరత్వం కలిగి ఉంటామండి. స్థిరులుగా ఉంచుతాడండి. మరి అలాంటి స్థితి నువ్వు నేను మనందరం పొందుకోవాలని కోరుకుందామండి. మరి ఎప్పుడు ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ, ఆజ్ఞానుసారంగా జీవిస్తూ, ఆజ్ఞలను అనుసరిస్తూ నడుచుకుంటూ ఉంటే మరి ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్పు అనేది కలిగిస్తాడనమాట అండి. మరి మనల్ని పైకెత్తుతాడంటే అండి, ఊబులో నుంచి లేవనెత్తాడండి. అది ఏ ఊబైనా సరే, అది పాపపు ఊబ, లేదంటే దొంగ ఊబ, లేదంటే మనం ఊబు అనేది అది పాపంలో ఉన్నామా, లేదంటే బలహీనతలతో ఉన్నామా, సమస్యలతో ఉన్నామా, మరి రోగాలతో ఉన్నామా, అప్పుల్లో ఉన్నామా, అది ఏదైనా సరే మన స్థితి ఎలాగున్నా సరే దాంట్లో నుంచి మనల్ని లేవనెత్తుతాడండి. పైకి లేపి మన పాదాలను బండ మీద స్థిరపడేలాగా ఆయన చేస్తాడనమాట అండి. ఎప్పుడు కూడా మనము ఆయన మీద ఆనుకొని ఆయన మీద నడుచుకుంటూ ఉంటే మరి దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడనమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం ధ్యానించుకుంటూ ఉండండి. మరి అంతే కదండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలా చేయడం వల్ల వారు చదవగలరు, మీరు దీవించబడతారు, చదివిన వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ దినమంతా ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.